సాధారణంగా ధనవంతుల పిల్లలు కూడా ధనవంతులు కావడం సహజం. కానీ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి తన సొంత ప్రతిభతో ఊహించని స్థాయిలో విజయం సాధించడం నిజమైన గెలుపు. అలాంటి స్ఫూర్తిదాయక జీవితాన్ని గడుపుతున్న తెలుగు నిర్మాత, రియల్ ఎస్టేట్ దిగ్గజం ఆదిత్యరామ్ గురించి ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లా జగన్నాథపురంకు చెందిన ఆదిత్యరామ్ బాల్యం ఒక మధ్య తరగతి కుటుంబంలో గడిచింది. అయితే తనదైన పట్టుదల, ప్రతిభతో చెన్నైకి చేరుకున్న ఆయన రియల్ ఎస్టేట్ రంగంలో అద్భుతంగా రాణించారు. ఆదిత్య గ్రూప్ ను స్థాపించి అనేక విజయవంతమైన ప్రాజెక్టులలో పెట్టుబడులు పెట్టారు. అంతేకాదు తెలుగు సినిమా ప్రేక్షకులకు సుపరిచితమైన సందడే సందడి, ఖుషీ ఖుషీగా, ఏక్ నిరంజన్ వంటి విజయవంతమైన చిత్రాలకు ఆయన నిర్మాతగా వ్యవహరించారు. సినిమా రంగంలో తనదైన ముద్ర వేసుకున్నప్పటికీ ఆయన అసలు ఘనత రియల్ ఎస్టేట్ రంగంలోనే ఉంది. ఆదిత్యరామ్ ను ప్రత్యేకంగా నిలబెట్టిన విషయం ఏంటంటే, ఆయన చెన్నైలోని పనయ్యూర్లో 8 ఎకరాల విస్తీర్ణంలో అత్యంత సుందరమైన విశాలమైన భవనాన్ని నిర్మించారు. ఈ రాజభవనం దక్షిణ భారతదేశంలోని అతిపెద్ద భవనాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. ఈ భవనంలో అన్ని రకాల అత్యాధునిక సౌకర్యాలు, విలాసవంతమైన కార్లు మరియు కావలసిన ఏర్పాట్లు చేసుకుని ఆయన అందరినీ ఆశ్చర్యపరిచారు. ప్రస్తుతం ఆదిత్యరామ్ నికర విలువ 2025 ఆర్థిక సంవత్సరం నాటికి సుమారు 700 కోట్లుగా అంచనా వేయబడింది. ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని సృష్టించిన ఆయన కేవలం ధనార్జనకే పరిమితం కాకుండా సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొంటున్నారు. అవసరమైన వారికి ఆర్థిక సహాయం అందిస్తూ, పేదలకు సౌకర్యాలు కల్పిస్తూ ఆదిత్యరామ్ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. చిన్ననాటి పేదరికం నుంచి నేడు అత్యంత విలాసవంతమైన జీవితాన్ని గడుపుతూ అద్భుతమైన భవనాన్ని నిర్మించిన ఆదిత్యరామ్ ప్రయాణం జీవితంలో పైకి ఎదగాలని కలలు కని నేటి యువతకు గొప్ప స్ఫూర్తిగా నిలుస్తున్నారు.